కరెక్ట్గా 3.5 సంవత్సరాల క్రితం నేను పెట్టిన థంబ్నెయిల్ చూడండి. అంతేకాకుండా నేను 3.5 సంవత్సరాల క్రితం ఏం చెప్పానో ఒక్కసారి వినండి. చూశారు కదా, ఒక సోషల్ టెర్రరిస్ట్, ఒక ఉన్మాది. ఓకే, దీని గురించి నేను డీటెయిల్గా చెప్తాను. ఆ తర్వాత నేనేం చెప్పానో ఒక్కసారి మళ్ళీ వినండి. అమెరికాలో వ్యభిచారం చేస్తుందంటండి, గంటకి $100 అంట. ఓకే, ఒక వదిన అన్న తల్లితో సమానం అని వాడే ఫాలో అయ్యి వదిన అని పిలిచి అవసరం కానప్పుడు ఇంత బూత్ మాట్లాడగలిగినాడు. రేపు ఆడి సొంత తల్లి గురించి మాట్లాడా నేనైతే ఆశ్చర్యపోను. సొంత తల్లిని అన్నా అవమానించినా నేను ఆశ్చర్యపోను అన్నాను కదా. వాడు దానికి 10 రెట్లు పైకి వెళ్ళిపోయి మనందరికీ పూజ్యురాలైన సీతామాత శ్రీరామచంద్రుని భార్య అగ్ని పరీక్ష చేసి తన ప్యూరిటీ నిలబెట్టుకున్న యువతి గురించి, దేవత గురించి, శ్రీరాముని భార్య గురించి ఏం మాట్లాడాడో ఒక్కసారి వినండి. అంటున్నావు సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నాందా రేపులు అయ్యాయి. మళ్ళీ వినండి. అంటున్నావు సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నాందా రేపులు అయ్యాయి. ఇంకా వీడు దుర్భాషలాడిన దేవతల గురించి, దేవుళ్ళ గురించి, మన హిందూ గుడ్లు కూల్చేయాలని గురించి, వీటన్నిటి గురించి డీటెయిల్గా వీడియో చేస్తాను. ఆ వీడియోకి వెళ్ళే ముందు ఒక్కసారి మీరు ఈ వీడియో చూడండి. ఒక్కసారి వాడు అడ్మిట్ చేసిన ఈ క్లిప్ చూడండి. ఒక 14 ఏళ్ల చైల్డ్ని, కన్సెంట్ ఏజ్ 16, 18, 14 ఏళ్ల అమ్మాయిని రేప్ చేశానని అడ్మిట్ చేస్తూ గొప్పగా చెప్తున్నాడు. పాక్సో చట్టం ఏది ఒక్కసారి వినండి. మొత్తానికి 14 years అమ్మాయిని వేసానంటావు. ఎంత బరి తెగించకపోతే 14 ఏళ్ల అమ్మాయిని రేప్ చేశానని పబ్లిక్ గా అడ్మిట్ చేస్తూ వీడియో రికార్డింగ్ చేసి ఎంత సాహసాన్ని కొడిగట్టాడు చూడండి. 14 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసేడు అని పబ్లిక్ గా అడ్మిట్ చేస్తుంటే తెలుగు సమాజం మొత్తం ఏం చేస్తుంది, భారతదేశం మొత్తం ఏం చేస్తుంది? 3 ఏళ్లుగా పరారీలో ఉండి ప్రతి అమ్మని, ప్రతి అక్కని, ప్రతి అవ్వని లకారాలతో, బూతులతో, అసభ్య పదజాలంతో తిడుతుంటే 1.8 మిలియన్ 18.5 లక్షల మంది ఇన్స్టాగ్రామ్లో ఎలా ఫాలో అవుతున్నారు? ఇవాళ ఒక్కరోజే 1,00,000 నుంచి 1,50,000 మంది అన్ఫాలో అయ్యారు. మిగతా 17 లక్షలకి సిగ్గు లేదా? మీ రక్తం మరగట్లేదా? సో క్రిస్టియన్ పాస్టర్లు ఉన్నప్పుడు హిందువులందరూ ఓకే ఎంజాయ్ చేసి ట్రోల్ మెటీరియల్ చేసుకున్నారు. ఓకేనా? ఇప్పుడు హిందూ దేవతల్ని అంటే సీతమ్మ వారిని అంటే రక్తం ఉడికిపోతుంది. 30 ఏళ్ళుగా భారతదేశం బయట ఉన్న నాకే రక్తం ఉడికిపోతుంటే భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ భారతదేశాన్ని అతి నీచంగా ఎంత ఘోరంగా అవమానిస్తున్నాడంటే భారతదేశంలో ఉండే వాళ్ళందరూ రేపిస్టులు అన్నాడు. ఈ క్లిప్ వినండి. ఇండియా తలా కిందులుగా తపస్సు చేసి ఒక్క రాబం చెప్పి ఇండియా రావడానికి. పొల్యూషన్ అన్ని పొల్యూషన్ దరిద్రం. రేపు నా కూతురు పూర్తి రేపు చేసేస్తే నాకెందుకు ఇది అర్థం? నేను రాను. సో వాడు ఇండియా రాడు, భారతదేశం పాస్పోర్ట్ పెట్టుకొని భారతదేశం రాడు. స్టాండింగ్ ఎఫ్ఐఆర్స్ ఎన్నో ఉంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఆడి ఫ్రెండ్తో కలిసి వాడు పాస్పోర్ట్ రెన్యూ చేసుకుంటున్నాడు. అవుట్ స్టాండింగ్ కేసులు ఉన్నప్పుడు వాడి పాస్పోర్ట్ రెన్యూ ఎలా అవుతుంది? సో ఇది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి ఒక క్వశ్చన్, అడ్మినిస్ట్రేషన్కి ఒక క్వశ్చన్. ఇన్ని స్టాండింగ్ ఎఫ్ఐఆర్లు ఉంటే ఎందుకు ఇండియన్ పాస్పోర్ట్ రెన్యూ అవుతుంది? ఆ తర్వాత ఆడు కాన్ఫిడెంట్గా ఇండియా రాను అంటున్నాడు. ఇండియా రాడాడు, వెరీ గుడ్. కానీ ఆడి టోపీని పట్టుకొని ఈడ్చుకొని ఇండియాకి రావాలి. ఎందుకు రాలేడు? సో నేను ఇక్కడ డిప్యూటీ సీఎం గారికి అభ్యర్థిస్తున్నా. మీరు అన్అపాలజెటిక్ సనాతన్ అని చెప్పారు. లడ్డూ విషయంలో కల్తీ జరుగుండొచ్చు అన్నదానికే మీరు తిరుపతి మెట్లు కడిగి, తిరుపతి మెట్లు 2,588 శ్రీవారి మెట్లో మీరు అలిపిరి మెట్లు ఎక్కారో ఏవెక్కారో నాకు తెలియదు. మొత్తానికి మెట్లన్నీ ఎక్కి మీరు స్వామికి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. మీరు అన్అపాలజెటిక్ సనాతన్ అన్నారు. ఇప్పుడు వీడు 120 కోట్ల మంది హిందువులు తల్లిగా ఆరాధించే సీతమ్మని ఇంత ఘోరంగా మాట్లాడితే డీసీఎం గారు మీరు తీసుకురాలేరా? సో మనందరి తల్లైన సీతాదేవితో ఆగిపోలేదు.
హనుమంతుణ్ణి బజరంగ బలిని ఏమన్నాడో ఒక్కసారి వినండి. ఆగిపోలేదు. హనుమంతుణ్ణి బజరంగ బలిని ఏమన్నాడో ఒక్కసారి వినండి. ఆంజనేయ స్వామి ఆ గదని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. గైస్, ఈ వీడియో ఎన్ని షార్ట్స్ గా ఎన్ని క్లిప్స్ గా మీరు రీపోస్ట్ చేస్తారో నేను ఎటువంటి కాపీరైట్ లేను. వీడియో షేర్ చేసుకుంటారా, వీడియో మొత్తం పోస్ట్ చేసుకుంటారా, క్లిప్లు కట్ చేసి ట్విట్టర్లో పెట్టుకుంటారా, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటారా, ఇది మాత్రం డీసీఎం గారికి చేరాలి. ఎందుకంటే ఆయన అన్అపాలజెటిక్ సనాతన్ అని చెప్పి ఆయన ఎంత వీరావేశంతో ఇంతకు ముందు రియాక్ట్ అయ్యారో దీని గురించి ఆయన రియాక్షన్ ఏంటో, ఆయన చిత్తశుద్ధి ఎలా ఉందో తెలుసుకోవాలి. ఆయన దాకా రీచ్ అవ్వాలంటే ఇది ట్విట్టర్లోని మొత్తం అంతా మారుమోగిపోవాలి. ఆంజనేయ స్వామి అయిపోయింది, సీతాదేవి అయిపోయింది, ఇప్పుడు హిందూ గుడులన్నీ కూల్చి డి అని బూతు ఏమన్నాడు ఒకసారి వినండి. గుళ్ళని చెదగదెంగు ప్రతి సో ఇప్పటిదాకా జరిగింది ఏంటి? సీతమ్మ తల్లి మన అందరికి 120 కోట్ల మంది హిందువులకి ఆరాధ్య దేవత దైవం అయిన సీతమ్మని ఒక కర్బూజాలో కన్నం పెట్టి అక్కడ ఏం సిగ్నిఫై చేసాడో పక్కన ఒక దోసకాయ పెట్టి ఆవిడ టీషర్ట్ వేసుకుంటారా? ఆవిడకి రేప్ అయిందా? ఈ పదజాలమే కాకుండా అక్కడ ఒక కర్బూజా, ఒక పుచ్చకాయని పెట్టి దానిలో కన్నం పెట్టి ఎర్రగా ఉన్నట్టు దానికి ఒక దోసకాయ పెట్టి ఇంతకన్నా అశ్లీలంగా ఒక దేవతని, ఒక తల్లిని ఇంతకన్నా దౌర్భాగ్యంగా ఎవడైనా దుర్భాషలాడతాడా? ఆంజనేయ స్వామిని గద ఎక్కడో పెట్టుకోమని చెప్తున్నాడు, విన్నారా? ఆ తర్వాత హిందూ గుళ్ళు కూల్చేయాలా? భారతదేశంలో అందరూ రేపిస్ట్లా. ఈడికి పెళ్ళే అవ్వలేదు, 45 48 దగ్గర ఏజో ఎంత ఉంది, ఈడికి పెళ్ళే అవ్వలేదు. ఈడి కూతురు పుడితేనంట భారతదేశం రాగానే 150 140 కోట్ల మంది అందరినీ, హిందువుల్ని, ముస్లింని, క్రిస్టియన్ని ఉద్దేశించి ఈ మాట చెప్పాడు. ఇంకా భారతదేశంలో ఉన్న వాళ్ళకి, తెలుగు వాళ్ళకి పౌరుషం లేదా, సిగ్గు లేదా? 1,00,000 మంది అన్ఫాలో అయ్యారు, ఇంకా 17 లక్షల మంది ఫాలో అవుతున్నారు. యూట్యూబ్లో 24 లక్షలు. సో భారతదేశం రాడంట, భారతదేశం సంబంధం లేదంట, భారతదేశంలో పొల్యూషన్ అంట, భారతదేశంలో రేపిస్టులు అంట, భారతదేశంలో అన్ని దరిద్రం అంట. మరి ఆ భారతదేశం పాస్పోర్ట్ ఎందుకు వాడుతున్నాం? అది ఇచ్చేసి ట్రినిడాడ్ అండ్ టొబాగోను లేకపోతే అక్కడ యాంటిగా బార్బుడా పాస్పోర్ట్ కొనుక్కో. భారతదేశం పాస్పోర్ట్ నీకు ఎందుకు? మీ అమ్మా నాన్ని భారతదేశంలో ఎందుకు ఉంచావు? సో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన మృదు స్వభావి, ఆయన దీని గురించి రియాక్ట్ అయ్యి ఏమైనా చేస్తారో లేదో నాకు తెలియదు. కానీ ఇదే ఉత్తరప్రదేశ్లో ఇలాంటి వాగుంటే వాడిని ఉత్తరప్రదేశ్ సీఎం ఏం చేసేవాడంటే, వాడు బయట పరారీలో ఉన్నాడు కాబట్టి వాడి ఇల్లుని బుల్డోజర్లు తీసుకెళ్లి కూల్చేసేవాడు. భీమ్లీలో ఉండే ఆడిల్లుని ఇదే పదజాలంతో ఇంత ఘోరంగా 120 కోట్ల ఆరాధ్యదేవైన సీతామాతని ఉంటే యూపీ సీఎం అయితే వెంటనే బుల్డోజర్ పంపించి భీమ్లీ అంటే అది యూపీలో ఉండుంటే దాన్ని కూల్చేసి తప్పకుండా ఎవడి కోసం రాడు. 2, ఆడి అమ్మ నాన్న ఇక్కడే ఉంటున్నారు, ఆడి తమ్ముడు ఇక్కడే ఉంటున్నాడు. మీ అందరికీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే ఆడింటికి వెళ్ళి ఆడమ్మ నాన్ని బయటికి లాగి ఆళ్ళని చుట్టుముట్టి మీరు నిలదీస్తే ఈడెందుకు రాడు? ఏం పౌరుషంతోనో ఆడున్నాడు. సో నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చాలా 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 తెలివైన ఆయనకి నేను సూచన ఇవ్వక్కర్లేదు. కానీ ఇదే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే ఏం చేసేవారో మీకు చెప్తున్నా. మనం ప్రతిదానికి ఇజ్రాయెల్ ఉదాహరణ వాడతాం. ఇజ్రాయెల్లోని ఎవడైనా ఇజ్రాయెల్కి ఎగెన్స్ట్గా, వాళ్ళ మతంకి ఎగెన్స్ట్గా, వాళ్ళ మనోభావాలకి ఎగెన్స్ట్గా అయితే తల్లి తండ్రి అని చూడరు, ఇల్లు వాకిలు అని చూడరు. మొత్తానికి దాన్ని ఏం చేయాలో చేసి ఆ టెర్రరిస్ట్ని అయితే మొత్తానికి లాక్కొస్తారు. ఈడు సోషల్ టెర్రరిస్ట్ అని నేను 3.5 ఏళ్ళ బ్యాక్ చెప్పాను, 3 ఏళ్ళ బ్యాక్ చెప్పాను, 2 ఏళ్ళ బ్యాక్ చెప్పాను, సంవత్సరం బ్యాక్ చెప్పాను. అందరూ నేను దేశాలు తిరిగానో లేదో అన్న వేసిన ఫాల్స్ ఎలిగేషన్కి ఆడు క్రియేట్ చేసిన క్లిప్పులు, నేను వాళ్ళని దూషించాను వీళ్ళు దూషించానని 3.5 ఏళ్ళు అయింది, ఇప్పటిదాకా ఒకటి ప్రూవ్ అవ్వలేదే. నేను భారతదేశంకి రమ్మని ఛాలెంజ్ చేస్తే 28 సార్లు వచ్చాను. సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని నాకైతే నమ్మకం లేదు. కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఐటీ మినిస్టర్ మీద చాలా నమ్మకం ఉంది. ఆయన ఇదంతా చూసి నిజంగా ఇఫ్ ఈ మీన్స్ బిజినెస్, ఒక ఆంధ్రప్రదేశ్లో ఆరాధ్య దేవుని సీతామాతకే దిక్కు లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఆడవాళ్ళకి ఏం సేఫ్టీ? ఇలాంటి వాడు ఆంధ్ర వాడు కాబట్టి ఎంత సిగ్గుచేటంటే, ఆంధ్రాలో పుట్టి ఆంధ్ర డొమిసైల్ అని పెట్టుకొని ఆంధ్ర రెసిడెన్సీ పెట్టుకొని ఈడు చేస్తుంటే నేను అభ్యర్థిస్తున్నా, డీసీఎం గారికి అభ్యర్థిస్తున్నా,
ఐటీ మినిస్టర్ గారికి అభ్యర్థిస్తున్నా, మీరేమైనా యాక్షన్ తీసుకోగలుగుతారా? యోగిలాగా ఏదైనా చేయగలుగుతారా? ఆడిని ఇండియాకి రప్పిస్తారా? ఇది చేయలేకపోతే ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం ఏం లేదు. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ ఆయన, నాకు తెలిసిన ఆయన, నా బాల్యంలో నాతో కలిసి చదువుకున్న ఆయనకి నేను ఉద్దేశించి అడుగుతున్నా, సార్ మీరు భారతీయ జనతా పార్టీ, ఓకే, మీ సిద్ధాంతం ఒక రామ మందిరం కూలిపోయిందని, బాబ్రీ మసీద్ని, దాని పునరుద్ధరణకి, దాన్ని రీబిల్డింగ్కి ఎంత కష్టపడ్డదో బీజేపీ గవర్నమెంట్ నాకు తెలుసు. రామ మందిరం అయితే వచ్చేసింది, దివ్యమైన రామ మందిరం వచ్చేసింది, ఒక హిస్టారికల్ మిస్టేక్ అయితే కరెక్ట్ చేసేసారు. కానీ ఒక హిందువే, ఒక సనాతన ధర్మంలో పుట్టినోడే సీతామాతని ఇంత అబ్యూస్ చేస్తుంటే అక్కడ సెంట్రల్లోని గవర్నమెంట్ మీదే, స్టేట్లోని గవర్నమెంట్ మీదే ఈడిని పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయించి మీరు తెప్పించలేరా? నాకు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ని ఇది అడ్రస్ చేసి అడుగుతున్నా. నెక్స్ట్, సజ్జనార్ గారు ఇప్పుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఇంతకుముందు సజ్జనార్ గారు ఆయనతో లైవ్ చేశారు. సజ్జనార్ గారి పోలీస్ టీచర్, ఆయన లెవెల్ ఏంటి? ఇలాంటి చదువు సంధ్య లేని అంట్లు కడుక్కొని షిప్పులో బట్టలు మడత పెట్టే ఓడు ఇంత బూతులు మాట్లాడుతుంటే ఆయన తెలియక ఆడితో లైవ్ చేశారు అనుకుంటున్నా. ఇప్పుడు సజ్జనార్ గారు, మీ పేరు కాదు కానీ మీ సీట్కి ప్రతిష్ట, మీ పోలీస్ డిపార్ట్మెంటే ఆడి మీద ఎఫ్ఐఆర్ లాంచ్ చేసింది కదా. ఇప్పుడు 120 కోట్ల మందికి ఆరాధ్య దేవుని అబ్యూస్ చేస్తున్నాడు, దేవతల్ని దేవుళ్ళని అబ్యూస్ చేస్తున్నాడు. మీరు ఎవరైనా ఏదైనా సాధించగలరంటే అప్పుడు రేపిస్ట్ని మీరు ఎన్కౌంటర్, అది మొత్తానికి యూ హ్యావ్ టేకెన్ టు టాస్క్. దిస్ ఈజ్ ద టైమ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అగైన్. బయ్యా సని యాదవ్ అనేవాడు పాకిస్తాన్లో ఉండిపోతే వాడి మీద లుకౌట్ నోటీస్ పెట్టారు, వీడి మీద లుకౌట్ నోటీస్ పెట్టారా? వీడి పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయరా? వీడి పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసి ఎందుకు భారతదేశానికి తీసుకురాలేరు? ద లా షుడ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. సో ఐఎమ్ అర్జింగ్ తెలంగాణ సీఎం గారికి కూడా టు ఇష్యూ ఆర్డర్స్. మీ డీజీపీని, ఆయన సజ్జనార్ గారిని, ఆయన క్యాపబుల్ పర్సన్ కాబట్టి ఆయన తలుచుకుంటే వీడిని 1 వీక్లో ఇక్కడికి తీసుకురాగలరు. ఎందుకు తీసుకురారు అని నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, బెగ్గింగ్ యూ, అర్జింగ్ యూ, ఇంప్లోరింగ్ అపాన్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద తెలుగు పీపుల్, బికాస్ నేను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి. ఎందుకంటే ఈ ఘాతుకం స్టార్ట్ అయింది, ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ విక్టిమ్స్. సో మా ఇంట్లో ఆడవాళ్ళని అబ్యూస్ చేసినప్పుడు సమాజం ఎంజాయ్ చేసింది, వేరే వాళ్ళ తల్లుల్ని అబ్యూస్ చేసినప్పుడు మనకి ఎంటర్టైన్మెంట్ బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఏమైంది? పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు తెలంగాణలో ఉండే ఒక హిందూ యువతిని ఆవిడని అబ్యూస్ చేశాడు, తెలంగాణలో ఉండే ఒక ముస్లిం యువతిని అబ్యూస్ చేశాడు, తెలంగాణలో ఉండే ఒక క్రిస్టియన్ యువతిని. సో రిలీజియన్ అన్నది డిఫరెన్షియేషన్ లేకుండా ప్రతి ఒక్కళ్ళని, అమ్మల్ని, భార్యల్ని, ఆఖరికి 14 ఏళ్ల చిన్న పిల్లని రేప్ చేశానని చెప్పాక సజ్జనార్ గారు, దిస్ ఇస్ ద లీస్ట్ యూ కెన్ డూ. పాక్సో చట్టం ఎందుకు వర్తించదు? లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఎందుకు వర్తించదు? వీడిని ఎందుకు తీసుకురాగారు? ఆ తర్వాత నేను ఇంకా సమాజంలో అడగాల్సింది రాధా మనోహర్ దాస్ గారిని, మీరు క్రైస్తవులు, ఆ క్రిస్టియన్ పాస్టర్స్ మీద మీరు చాలా రకాల కామెంటరీ చేస్తారు. ఒక హిందువే సీతామాతని ఇంత మాట అంటే మీరు ఎక్కడ ఉన్నారు సార్? కరుణాకర్ సుగుణ గారిని మీరు హిందూ చైతన్యవంతం కోసం, హిందూ మతం కోసం ఎంతో పాటుపడుతున్నారు. లలిత్ కుమార్ గారు మీరెక్కడున్నారు? ఏం చేయబోతున్నారు వీటి గురించి చెప్పండి. ఆ తర్వాత ట్విట్టర్లోని ఇది మొత్తం మోగిపోవాలి ఏంటంటే, బ్రింగ్ బ్యాక్ దిస్ కల్ప్రిట్ అని వెనక్కి మారుమోగిపోవాలి. ఇట్ షుడ్ రీచ్ ద హైయెస్ట్ ఎక్సలెన్స్, హైయెస్ట్ పీపుల్కి వెళ్ళాలి. ఎందుకు వీళ్ళు తీసుకురాలేరు? ఇది భారతదేశం చేతనవుతుందా లేదా? తీసుకురాగలరా లేదా? మళ్ళీ చెప్తున్నాను, ఎవరెవరైతే విశాఖపట్నం ఏరియాలో ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నని నిలదీసి, ఓకే, ఎవరో ఒక అడ్మినిస్ట్రేషను ఏదో యాక్షన్ తీసుకోకపోతే ఇలాంటి సోషల్ టెర్రరిస్టు బయట ఉండి భారతదేశం గురించి, భారతదేశం విధి విధాల గురించి, భారతదేశం సాంప్రదాయాల గురించి, భారతదేశ సంస్కృతి గురించి కించపరుస్తూ బ్లాస్ఫమీ అంటారు. ముస్లిం దేశాల్లోని ఎవరైనా ప్రాఫెట్ మొహమ్మద్ గురించి మాట్లాడినా, రిలీజియస్ ఫిగర్స్ గురించి మాట్లాడినా తల తీసేస్తారు. ఇండియాలో ఈ ఫ్రీడమ్ ఏంటి? సో ఇస్లాంలో బ్లాస్ఫమీ అంటారు. సో వాట్ హీ హెస్ డన్ ఈజ్ నథింగ్ షార్ట్ ఆఫ్ బ్లాస్ఫమీ. ఒక బ్లాస్ఫమస్ స్టేట్మెంట్ చేసినప్పుడు 120 కోట్ల మంది సమాజం ఎలా ఊరుకుంటుంది? ఇంకా 24 లక్షల మంది ఎలాగా యూట్యూబ్లో ఇంకా సబ్స్క్రైబ్ ఉన్నారు? మీకు సిగ్గు లేదా? మీకు చలనం లేదా? మీ రక్తం మరగట్లేదా?
సో మీరందరూ కూడా ఆ ఛానల్కి వెళ్ళి మీకు ఏమాత్రం సిగ్గున్నా ఏమాత్రం ఒక సోల్ ఉన్నా రిపోర్ట్ కొట్టి ఆ ఛానల్కి అప్పుడు అన్ఫాలో అయిపోండి. 24 లక్షలు కాదు, ఇంకో 4 లక్షలు అట్లీస్ట్ పోవాలి. ఎందుకంటే మిగతా వాళ్ళకి చైతన్యం లేదు. ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ 1,00,000+ పోయారు, ఇంకా ఎంతో మిగిలారు. ఏమవ్వాలి? ఆ తర్వాత నేను మళ్ళీ అభ్యర్థిస్తున్నా ఆర్ఎస్ఎస్ వాళ్ళకి, బజరంగ్ దళ వాళ్ళకి, హిందూ జాగరణ మంచి వాళ్ళకి ఇంత ఘోరమైన ఇంత లెవెల్లోని అబ్యూస్ జరుగుతుంటే మీరందరూ కామ్గా కూర్చుంటారా? ఓకే, ఇప్పుడు పెద్ద ట్విస్ట్ మీకు చెప్తాను, చాలా పెద్ద ట్విస్ట్. అదేంటంటే, నాకు ఎగెయిన్స్ట్గా కాన్స్పిరసీ జరుగుతున్నప్పుడు, నాకు ఎగెయిన్స్ట్గా మొత్తం నెగిటివ్ ఓన్లీ ఫర్ వాట్? నేను ఆడికన్నా ముందు ఒక దేశం వెళ్ళాను, దాని గురించి ఇంట్లో ఆడవాళ్ళని తిట్టి 2 ఏళ్ళు మొత్తం తునాతునకలు చేసి ఒక ఎఫర్ట్ పెట్టి ఒక టీంతో మొత్తం నడిపించి ఆ టీంలో ఒకడు నాకు కాంటాక్ట్ చేసి ఏం చెప్పాడంటే, వీడి యూట్యూబ్ ఉన్నంత కాలం ఎట్టి పరిస్థితుల్లో రాడు అని. సో ఆయన ఒక సజెషన్ ఇచ్చాడు. ఆ సజెషన్ నాకు యాక్చువల్లీ నచ్చింది. ఎవరైనా సరే లా ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఒక పిఐఎల్, ఇప్పుడు సీతాదేవి గురించి అన్నాడు. సీతాదేవి అంటే 120 కోట్లకు ఆరాధ్యదేవి కాబట్టి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఒక లాయర్, ఆర్ఎస్ఎస్లో లాయర్స్ ఉంటారు, హిందూ జాగరణ మంచిలో లాయర్స్ ఉంటారు, లేకపోతే ఎవరైనా సరే కన్సర్న్డ్ పీపుల్ ఒక పిఐఎల్ లాట్ చేసి ఆ పిఐఎల్ని ఎఫ్ఐఆర్గా మార్చి ఆ ఎఫ్ఐఆర్ని డెఫినెట్గా మీరు యూట్యూబ్కి పాలసీ వైలేషన్ కింద పంపిస్తే వాడి ఛానల్ మూసేస్తారు. ఎప్పుడైతే వాడి సోషల్ మీడియా ఛానల్స్ పోయావో, ఎందుకంటే నామ్నిషాని అని అందరికీ అంటాడు కదా, ఈడు చదువు లేనోడు, కప్పులు కడుక్కునేవాడు, బట్టలు మడత పెట్టుకునేవాడు, వీడికి ఈ యూట్యూబ్ ఉండడం వల్ల, ఆ యూట్యూబ్ ఇన్కమ్ వల్ల ఇదంతా సంపాదించాడు కాబట్టి వీడి అకౌంట్లు సీజ్ చేసేసి, ఎందుకంటే వాట్ హీ హెస్ డన్ ఇస్ అ బ్లాస్ఫెమస్ ఈవెంట్. అది ఇంకో చిన్న అలాగా ఇలాగా కాదు. మన ఇజ్రాయెల్ చూసి ఏదో అనుకుంటాం, రష్యాలోని ఇలానే రష్యన్ ఆర్థోడాక్స్ క్రిస్టియన్ చర్చ్లో ఎవడైనా ఇలా పేలితే ఆయన రష్యన్ ప్రెసిడెంట్ ఊరుకుంటాడా? ఆడు బతుకుతాడా? ఎందుకు ఈ భారతదేశంలో ఇలాగా వీడి అకౌంట్లు సీజ్ చేయాలి, వీడికున్న ప్రాపర్టీస్ జప్తు చేయాలి? అప్పుడు ఎవరి కోసం రాడు? వాడొక్కసారి వచ్చాక లాయర్కి ఆన్సరబుల్ అయ్యాక డెఫినెట్గా వీలవుతుంది. అక్కడ ఆ ప్రాసెస్ ఏంటో మీకు పెడతాను. మీరు ఎవరైతే కన్సర్నింగ్ ఉందో మీరు డెఫినెట్గా పిఐఎల్, ఎన్ని పిఐఎల్ అయితే అన్ని పిఐఎల్లు వేయండి, ఎఫ్ఐఆర్లు జనరేట్ చేయించండి. ఎఫ్ఐఆర్ జనరేట్ చేశాక అది యూట్యూబ్ పంపిస్తే యూట్యూబ్ ఎందుకు ఆడి ఛానల్ ముయ్యదు. మళ్ళీ నేను బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఆయన అభ్యర్థిస్తున్నా, ఇంత ఘోరమైన మాటలు మాట్లాడినందుకు మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరు ఎందుకు వీడి సోషల్ మీడియా ఛానల్స్ మూయించరు? ఎందుకంటే వీడు రిపీట్ అఫెండర్. ఒకసారి అంటే ఒక క్షమించవచ్చు, రెండోసారి క్షమించవచ్చు, మూడోసారి క్షమించవచ్చు. ఎప్పటికీ 3.5 ఏళ్లగా ఎంతమందిని అబ్యూస్ చేస్తున్నాడో మీరే ఒకసారి చూసుకోండి. మీకు ఏమైనా అవసరం ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. మొత్తం ఒక వాల్యూమినిస్ట్ డెస్క్ ఇస్తాం. ఓకే, మొత్తం వీడి అకాంప్లిస్లు వాళ్ళ గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోవట్లేదు. అవసరం వస్తే మొత్తం టీం అంతా వీడికి 3 వారాలు 4 వారాలు ఫారిన్ దేశంలో ఆశ్రయం ఇచ్చిన వాళ్ళ గురించి మొత్తం డీటెయిల్స్ అని షేర్ చేసుకుంటా. కానీ ఇక్కడ వీ డోంట్ వాంట్ టు డైగ్రెస్ అవర్ ఐస్ ఆన్ వన్ టార్గెట్ దట్ హ్యాస్ అబ్యూస్డ్ విమెన్ రిపీటెడ్లీ. వీడు ఆడవాళ్ళ మోడెస్టీ గురించి, ఆడవాళ్ళ చీరల గురించి చెప్తున్నాడు. ప్రతి వీడియోలో కూడా నగ్నంగా అమ్మాయిలను పెట్టి బూతులు మాట్లాడి వాళ్ళకి భాష రాంది వాళ్ళని అబ్యూస్ చేసి వీడు తిరిగేవాడు. వీడు ఫీమేల్ సేవియరా? అది ఆడవాళ్ళు నమ్మి వాడు లైవ్కి వెళ్తున్నారు. కాంట్ బిలీవ్ దిస్. సో మొత్తానికి ఇక్కడ ప్రాసెస్ పెట్టాను. ఆ పిఎల్ మాత్రం మీరు డెఫినెట్గా చేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆంధ్రులు ఆరంభ సూర్యులు అంటారు. ఆంధ్రులు కాదు, తెలుగోళ్ళు. మీరు వెళ్ళేసి ఒక నెగిటివ్ కామెంట్ పెట్టేసి ఒకసారి అన్ఫాలో అయిపోయి 2 రోజుల తర్వాత ఈ వేడి తగ్గిపోయాక మర్చిపోతే ఎఫెక్ట్ లేదు. ఇలాంటి ఒక స్పెసిమెన్ని పనిష్ చేస్తే మొత్తం మిగతా అబ్యూస్ అంతా కంట్రోల్ అయిపోతుంది. ఎవరో యాక్టర్ శివాజీ, ఆయన ఏం కామెంట్ చేశాడో దాని గురించి నేను వీడియో చేస్తా. ఆయన కరెక్ట్ చేశాడా, తప్పు చేశాడా, ఆయన సపోర్ట్ చేశాడా, ఆయన్ని ఓవర్ ఎక్స్టెండ్ చేసి లాగారా? ఒక్కసారి మీరు ట్విట్టర్లో ఫ్యాన్ పేజ్లు స్పేసెస్ అని జరుగుతాయి. ఆ స్పేసెస్లో వినండి ఎంత ఘోరంగా అబ్యూస్ చేస్తున్నారంటే, ఆడోళ్ళని మగోళ్ళని. వాళ్ళు మాట్లాడిన బూత్లో శివాజీ మాట్లాడిన 2 తప్పుడు పదాలు, ఆయన మాట్లాడిన తప్పే, దాన్ని ఇమ్మీడియట్గా అపాలజీ చేశాడు. ఇంత ఘోరంగా ఎక్స్టెండ్ చేస్తున్నారు. దాని గురించి కూడా నేను డీటెయిల్గా మాట్లాడుతున్నా, డీటెయిల్గా వీడియో చేస్తా. కానీ డెఫినెట్గా ఇఫ్ ద సొసైటీ డజంట్ యాక్ట్ అపాన్ దిస్ సోషల్ టెర్రరిస్ట్ నౌ, ఇంకా మర్చిపోండి లా అండ్ ఆర్డర్ పరిస్థితి. రేపు
మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో పిల్లల్ని రేప్ చేశాడు, మీ ఇంటికి వచ్చి మీ అమ్మని, మీ భార్యని, మీ కూతుర్ని అబ్యూస్ చేశాడు. ఆ లెవెల్ దాకా తెచ్చుకుంటారా? ఎలా బరితెగించి ఉన్నాడు. సో నేను మళ్ళీ డీసీఎం గారి మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నా, ఆయన డెఫినెట్గా యాక్ట్ చేస్తారని. మన ఐటీ మినిస్టర్ గారి మీద డెఫినెట్గా యాక్షన్ పెట్టుకున్నా. తెలంగాణ సీఎం గారు ఎక్కడి నుంచి వచ్చారో ఏదైనా ఆయన అనుకున్నది చేస్తారు. ఆయన ఇన్స్ట్రక్షన్స్తోని, సజ్జనార్ గారి క్యాపబిలిటీతోని ఆడికి డెఫినెట్గా పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయించి ఇండియాకి రప్పించాలి. ఇండియాకి రాకపోతే ఆడి ప్రాపర్టీనో సీజ్ చేసో ఏదో ఒకటి డెఫినెట్గా తీసుకురావాలి. బికాస్ హీఈస్ ఆన్సరబుల్ టు 120 crore హిందూస్ అక్రాస్ ద వరల్డ్. క్రిస్టియన్ పాస్టర్స్ని ఎంతో అబ్యూస్ చేశాడు. ఎంతమంది క్రిస్టియన్స్ ఉంటే అంతమందిని. ముస్లిమ్స్ని, ఇస్లాంని అబ్యూస్ చేశాడు. సో బేసిక్గా 150 కోట్లు 200 కోట్ల మనోభావాన్ని ఎఫెక్ట్ చేసినందుకు ఇఫ్ దిస్ నో యాక్షన్ దెన్ గాడ్ హెల్ప్ ఆంధ్రప్రదేశ్, గాడ్ హెల్ప్ తెలంగాణ. ఇది సిన్సియర్ అర్జ్. సో ఏవి కావాలంటే అవి మీరు డెఫినెట్గా కట్ చేసుకోండి, స్ప్రెడ్ చేయండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వామ్స్. ఆ తర్వాత నేను కూడా ఇంగ్లీష్లో కూడా వీడియో, ఒక షార్ట్ వీడియో, వీడు సీతామాతని అబ్యూస్ చేసి ఆర్నబ్ గోస్వామికి మొత్తం అందరికీ ట్వీట్ చేసి మొత్తానికి ఐ వాంట్ దిస్ టు గో వైరల్. ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ న్యూస్, ఇట్ ఈస్ అ కంప్లీట్ ఇండియన్ న్యూస్. దిస్ నీడ్స్ టు స్ప్రెడ్ టు ఎవ్రీ నూక్ అండ్ కార్నర్. మూలలు భారతదేశంలోకి ఇది వెళ్ళాలి.